వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సింపుల్గా రవ్వంట్లు ఎలా చేయాలో చూసేద్దాం. సరేనా? రవ్వంట్లకు కావాల్సిన ఐటమ్స్, ఫస్ట్ సూజీ రవ్వ తీసుకున్నాను 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ గోడంబి ద్రాక్ష, 1/2 లీటర్ పాలు, మిక్సీకి వేసి పెట్టుకున్న 1 కప్పు షుగర్. ఇది కూడా ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ 1/2 లీటర్ పాలు ఒక సైడ్ కాగబెట్టుకున్నామండి. సో పాలు హీట్ అయ్యేలోపు మనము రవ్వను నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ గీ వేసేసి లైట్గా హీట్ చేసుకున్నామండి. ఫస్ట్ ఒక సైడ్ ఈ సైడ్ స్టవ్ అని వచ్చేసి కొంచెం గీ వేసుకోండి. సో గీ అయితే కొంచెం హీట్ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నామండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకోండి. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఈ కప్లో ఉండే రవ్వ అంతా ఇప్పుడు హీట్ చేసుకుందామండి. రవ్వ మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు సో నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రవ్వ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. చూద్దురండి, చూసారు ఎలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఏలక్కి కొంచెం పాల్లోకి కొంచెం ఏలక్కి వేసేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. కూడా మంచిగా హీట్ అయిపోయినవి. ఇప్పుడు ఈ పాలను తీసుకొని ఫస్ట్ దీంట్లోకి షుగర్, మిక్సీకి వేసి పెట్టుకున్న షుగర్ వేసేయండి. ಚೆನ್ನಾಗಿ నేర్పింది. సో ఇట్లా నీట్గా కలిపేసేయండి. ఇప్పుడు షుగర్ వేసేసాం కదా, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేద్దామండి. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి నీట్గా కలిపేసుకోండి. సో ఇప్పుడు అన్నీ మిక్స్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు హీట్గా ఉండే పాలు దీంట్లో పోసేయండి. పోసేసి ఇలా నీట్గా కలిపేసుకోండి. సో మొత్తం నీట్గా కలిపేసాము. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోండి. మీకు పెద్ద కావాలంటే పెద్దగా, సన్నగా కావాలంటే సన్నగా చేసుకోండి. సో ఫైనల్గా టేస్టీ రౌండ్లు అయితే రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.